హలో! హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం. సో, ఈ వెహికల్ బజాజ్ ఎన్ఎస్ 160 ఈ వెహికల్ మన రెగ్యులర్ కస్టమరే. ఇచ్చిన 2 డేస్ తర్వాత వెహికల్ అయితే నేను స్టార్ట్ చేశాను వర్కు. చూడండి ధూళి ఏ రకంగా పట్టిందో దీనిపైన. సో, లేట్ చేయకుండా యాక్షన్‌లోకి దిగిపోదాం. ఈ వీడియోలో నేను మీకేంటంటే జనరల్ సర్వీస్‌లో ఏ పార్ట్స్ ఏసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తా. మన ఛానల్ గాని మీకు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. ఓకే. సో, ఫస్ట్ మనం జనరల్ సర్వీస్‌లో ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఎలా ఉందో చూద్దాం. దట్ టూ ఆయిల్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసుకోవాలబ్బా! సో, జనరల్ సర్వీస్‌లో ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. మనం ఏదో ముందే మార్చాం అనుకుంటాం గానీ ఆయిల్ టైం అయిపోతుంది. ఇన్‌కేస్ ఒక 1 ఆర్ 2 డేస్ ఎర్లీగా మార్చుంటే ఇబ్బంది లేదు. లేదంటే ఆయిల్ అయితే మార్చేసుకోండి. సో, ఆయిల్‌కి దీనికి 18 సైజ్ బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి స్పానర్‌తో. ఆయిల్ చూడండి బాగా డర్టీ అయిపోయింది. ఇంత డర్టీ వరకు వాడితే ఇంజిన్ లైఫ్ అనేది తగ్గుతుంది 100%. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరు ఎంతటి తోపు ఆయిల్ ఏసినా సరే ఎవ్రీ 3000 కిలోమీటర్స్‌కి ఆయిల్ అయితే మార్చుకోండి. అండ్ ఈ ఇంజిన్ ఆయిల్ డ్రైన్ ఫిల్టర్‌కి ఏమైనా ఐరన్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేయండి. మ్యాగ్నెట్ ఉంటుందక్కడ. ఏమీ లేకపోతే ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయిల్ డ్రైన్ అయింది కదా! ఎప్పుడు ఆయిల్ ఫిల్టర్‌కున్న 3 బోర్లు కూడా ఓపెన్ చేసేయండి. మస్ట్ అండ్ షుడ్‌గా అంటే ప్రతిసారి కాకపోయినా సరే 2 సార్లుకొకసారి 2 సార్లు ఇంజిన్ మార్చుకోవడం ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేసుకోండి. క్లీన్ చేయొద్దు. రీప్లేస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం వేసిన ఇంజిన్ ఆయిల్ అనేది కంప్లీట్‌గా ఫిల్టర్ అయ్యి హెడ్‌కి, బోర్‌కి పాస్ అవ్వాలి. ఇన్‌కేస్ ఆయిల్ ఫిల్టర్ కరెక్ట్‌గా లేకపోతే అది పాస్ అవ్వదు. ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. ఓకే. సో, ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసాం. ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసాం. ఎయిర్ వెళ్తే కొంచెం ఎర్లీగా ఆయిల్ అనేది డ్రైన్ అవుతుంది కాబట్టి ఆ మీద ప్లాస్టిక్ క్యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇన్లెట్ ఇంజిన్ ఆయిల్ పోయనీకి వేడి ఉంటుంది కదా! అక్కడ. ఓకేనా? ఇప్పుడు బండి స్టార్ట్ చేయండి ఒకసారి. స్టార్ట్ చేస్తే ఏం కాదు. జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్ ఓకే. స్టార్ట్ చేసి కొద్దిగా రేస్ చేయండి. ఆర్‌పిఎం రేస్ చేస్తే ఆయిల్ చూసారు కదా బయటకి వస్తుంది. ఆయిల్ ఫిల్టర్‌లో నుంచి ఆయిల్ అది బయటకి వస్తుంది. హెడ్‌లో ఉన్న మొత్తం ఆయిల్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న ఆయిల్ కూడా ఆయిల్ పంపులో ఉన్న ఆయిల్ కూడా మొత్తం అంతా బయటకొచ్చింది. వచ్చేసిన తర్వాత జాగ్రత్తగా కింద ఫిల్టర్ క్లీన్ చేసి ఆయిల్ డ్రైన్ బోల్ట్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇన్‌కేస్ ఆయిల్ డ్రైన్ బోల్ట్‌కి ఓ రింగ్ గనుక బాగోకపోతే ఓ రింగ్ అయితే రీప్లేస్ చేయండి. ఆయిల్ లీక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓ రింగ్ పోతే. ఓకేనా? ఆయిల్ ఫిల్టర్ ఏసేసాం కిందన డస్ట్ క్యాప్ ఫిల్టర్ ఒక్కొక్కరు ఒకలా అంటారన్నమాట. డస్ట్‌ని క్యాప్చర్ చేస్తుందది. అండ్ దీనికి 160కి కేవలం 1 లీటర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎన్ఎస్ 200 అయితే 1.2, 1.25 ఏసుకున్నా పర్వాలేదు. సో, 1 లీటర్ నేను సింథటిక్ ఆయిల్ ఏదో వాడుతున్నాను. మీరేది ఆయిల్ వాడుతున్నారో కామెంట్ చేయండి కిందన. BS6 ఆయిల్ ఇది. సో, 1 లీటర్ వేసేసాం. ఇంజిన్ ఆయిల్ సెక్షన్ ఓకే. ఇంకా నెక్స్ట్ చూసారు కదా! ఇక్కడ టాపప్ చేసిన ఆయిల్ ఏస్తుంటే ఆయిల్ లెవెల్ అయితే పెరుగుతుంది. సో, కరెక్ట్‌గా అయితే మనం పోస్తున్నాం. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ ఫిల్టర్. చాలామంది ఆయిల్ ఫిల్టర్‌లో ఆయిల్ ఏసి పెడుతున్నారు. అట్లా పెట్టనవసరం లేదు. పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. అలా ఎందుకు పెడతారంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ పంపులోంచి ఆయిల్ అనేది ఫిల్టర్‌లోకి పుష్ చేయాలి. ఆ పుష్ చేసిన తర్వాత పైకైతే వెళ్తుంది. ఇక్కడ ఒక 30 సెకండ్స్, 1 మినిట్ గ్యాప్ వచ్చిందంటే అక్కడ హెడ్, బోర్ కూడా ఆయిల్ లేకుండా రన్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమైనా సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేస్తారు. సో, ఎప్పుడు ట్యాంక్ ఓపెన్ చేస్తాం, ఎప్పుడు ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసిన క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. అందుకే పెట్టలేదు. అండ్ తర్వాత బ్యాటరీ కూడా వోల్ట్ చెక్ చేసి బ్యాటరీ వోల్ట్ తక్కువ ఉంటే ఛార్జ్ చేసుకొని, అట్లానే ఇంకొంచెం బ్యాక్‌కి వస్తే మనకక్కడ రిలేస్ కనబడతాయి. పంప్ రిలే, మెయిన్ రిలే అండ్ ఉంటాయి కదా! రిలేస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫ్యూజెస్ కనుక బాగోకపోతే ఫ్యూజెస్ రీప్లేస్ చేసుకొని ఒకసారి కుదిరితే క్లీన్ చేసుకోవాలి ఫ్యూజెస్ అన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్‌లో ఆయిల్. ఈ అప్‌సైడ్ డౌన్ ఫోక్స్ ఇవి నార్మల్ కాదు. అప్‌సైడ్ డౌన్ ఫోక్స్. దీనికి కూడా ఆయిల్ మొత్తం అంతా డ్రైన్ చేసేసి అసలు ఎంత ఆయిల్ వేయాలి దీనిలో అన్న డౌట్ మీకు గనుక వస్తే ఏం పర్వాలేదు. ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా మేబీ ఈ వీడియో తర్వాత వీడియో అప్‌లోడ్ చేస్తాననమాట. సో, ఫోర్క్ ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? ఆర్డినరీ ఎన్ఎస్ లాగే వేసుకోవాలా? లేదా అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ దీనికి ఏమన్నా మార్చారా? ఆ డౌట్ మీకొస్తే దానికి నేను కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ అయితే పెడతాను మీకు. ఆ ఫుల్ వీడియో అయితే త్వరగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగానే అప్‌లోడ్ చేస్తా. సో, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్‌కి ఫుల్‌గా ఆయిల్ అయితే టాపప్ చేసి దాన్నైతే బిగించేసి 1, 2 సార్లు పంప్ చేసిన తర్వాత బండికైతే ఎక్కించేసా. ఇంక ఆల్మోస్ట్ మనం టచ్ చేసాం కదా! ఇంక పెండింగ్ ఉన్నది డిస్క్ బ్రేక్స్ అండ్ దెన్ చైన్ కిట్. ఓకేనా? అవి మాత్రం అని చెక్ చేయలేదు జనరల్ సర్వీస్‌లో. అండ్ దట్ టూ స్పార్క్ ప్లగ్స్ కూడా క్లీన్ చేయలే. ఓకే. హెడ్ యొక్క వాల్వ్ క్లియరెన్స్ గట్రా అంతా బానే ఉంది. సో, అందుకే దాన్ని నేను ముట్టుకోలేదు. ఇక బ్యాక్ విషయానికి వచ్చేసరికి డిస్క్ ప్యాడ్స్ అయితే దగ్గర అయిపోయాయి. సో, ఇంక చేసేదేముంది పాత ప్యాడ్స్ అయితే తీసేసి కొత్త ప్యాడ్స్ అయితే వేస్తున్నా. సో, అండ్ డిస్క్ ప్యాడ్స్ ఎప్పుడు కూడా మీరు
కంప్లీట్ 0 అయ్యేదాకా వాడవద్దు దయచేసి, నా సజెషన్ ఇది. అండ్ దట్ చైన్ అయితే లూజ్ ఉందో చెక్ చేసుకొని టైట్ చేసి మినిమమ్ 1 ప్లే ఉండేలాగా చైన్ అయితే అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ దట్ బ్రేక్ ఆయిల్ కూడా రెండిటికి లేకపోతే బ్రేక్ ఆయిల్ అయితే వేస్తున్నా. బ్రేక్ ఆయిల్ వేసి బ్రేక్ అయితే పంప్ చేస్తున్నా. సో ఇంకా పెండింగ్ చెప్పా కదా స్పార్క్ ప్లగ్స్. ఈ స్పార్క్ ప్లగ్స్ కూడా మాక్సిమం క్లీన్ చేయండి. ఎవ్రీ 40,000, 50,000 కిలోమీటర్స్‌కి స్పార్క్ ప్లగ్స్ అయితే మార్చుకోండి. ఓకే.